ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. నిన్న మన వీడియో స్వరంతో అర్థం ఎలా మారుతుంది అని విజయలక్ష్మి గారు అడిగిన ప్రశ్నకి సమాధానం ఒక 40 నిమిషాల వీడియో చేశాము. అది మీ అందరికీ నచ్చింది. అలానే ఇదివరకు ఈ విషయాన్ని ఎవరైనా చెప్పుంటే కనుక ఆ వీడియో లింక్ నాకు పెట్టండి అని చెప్పాను. అంటే ఈ ప్రవచనకర్తల్లో ఎవరన్నా మాట్లాడితే ఈ విషయాన్ని అది పెట్టమన్నాను. అలానే వేద పండితులు ఎవరన్నా మాట్లాడుంటే పెట్టమన్నాను. దానికి ఎన్వి ఊట్ల అని ఎవరో యూట్యూబ్లో ఒక లింక్ పెట్టారు. అది బ్రహ్మశ్రీ కొంపల్లి సత్యనారాయణ గారి ఎక్స్ప్లెనేషను. వేద సభలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అది చాలా అద్భుతం. అది అంటే మామూలుగా కూడా మనం మామూలుగా చెప్పుకోవచ్చును. ఒకప్పుడు మనం మాట్లాడింది వ్యాకరణబద్ధం కాకపోతే చెప్పదలుచుకున్న అర్థం వాళ్ళకి వెళ్ళకపోతే మనం అనుకున్న పని అసలు శబ్ద ప్రయోగం ఎందుకు అంటే తన యొక్క అభిప్రాయాన్ని వాడికి తెలుపుడు చేయడం కోసమై శబ్ద ప్రయోగం చేస్తాం. ఈ శబ్ద ప్రయోగము వ్యాకరణబద్ధముగా చేయకపోతే ఏమవుతుందంటే తను అనుకున్నది అర్థం అవతల వాడికి చేరకపోతే ఏమవుతుంది అంటే ఒకప్పుడు జరిగేది తను ఏం కోరాడో అది జరగదు, అంతవరకు పర్వాలేదు, జరగలేదు అని చెప్పాడు. కానీ ఇక్కడేం చెప్తున్నాడంటే మిథ్య నతమర్థమః స వాగ్వజ్ర యజమానం హిరస్తి యథా ఇంద్రశత్రు స్వరతోపరాధాత్ అని చెప్పని. ఒకప్పుడు ఏమవుతుందంటే అనుకున్న అభిప్రాయానికి విరుద్ధమైన అర్థాన్ని ఇచ్చి వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి ఆ ఇంద్రశత్రు అనేటటువంటి దాన్ని అక్కడ మనకి ఉదాహరణ ఇస్తున్నాడు ఆయన భాష్యంలో. అంటే త్వష్టృ ప్రజాపతి ఇంద్రుడిని సంహరించడం కోసం అని చెప్పి ఆభిచారికం చేస్తూ ఇంద్రశత్రు వర్ధస్వ అని మంత్రం చదివాడు. అక్కడ ఇంద్రస్య ఇంద్రశత్రు అని అతనికి వివక్షితమైన అర్థం, అంటే ఇంద్రుణ్ణి సంహరించేవాడు అని అర్థం, ఉద్దేశం. షష్ఠీ తత్పురుష సమాసం అంటారు దాన్ని. ఆ షష్ఠీ తత్పురుష సమాసం చేస్తే ఇంద్రుణ్ణి సంహరించేటటువంటి కుమారుడు కలుగుతాడు. దానికి అలా చేయాలంటే ఆ అర్థం రావాలంటే అక్కడ షష్ఠీ తత్పురుష రావాలంటే ఆ మంత్రాన్ని అంతోదాత్తంగా పఠించాలి. తత్పురుషస్య అంత ఉదాత్తస్యాత్ అని ఉంది. అంతోదాత్తంగా కనుక ఆయన పఠిస్తే దానివల్ల ఏమయ్యేదంటే ఇంద్రుడిని సంహరించే కుమారుడు కలిగేవాడు, ఆయన అనుకున్న అభీష్టం సిద్ధించేది. కానీ అక్కడ ఏమైంది అంటే పూర్వపద ప్రకృతి స్వరం బహురిహి సమాసం వచ్చింది అక్కడ. ఎందువల్ల అంటే పూర్వపద ప్రకృతి స్వరం వచ్చింది అక్కడ. పూర్వపదం ఇంద్ర అనే పదం అది ఆద్యుదాత్తం. బహురేహో ప్రకృత్యా పూర్వపదం అనేటటువంటి సూత్రం ప్రకారం, వ్యాకరణ సూత్రం ప్రకారం అక్కడ ఆ త్వష్టృ ప్రజాపతి వాడినటువంటి ఆ పదంలో పూర్వపద ప్రకృతి స్వరం అంటే ఆద్యుదాత్తం వచ్చింది. అంతోదాత్తమైన శబ్దాన్ని ఉపయోగించవలసింది ఆద్యుదాత్తం వచ్చింది. ఆద్యుదాత్తం వచ్చేటప్పటికి ఇంద్ర శత్రు శమయిత యస్య సహ ఇంద్రశత్రు అంటే ఇంద్రుడి చేతిలో సంహరింపబడే కుమారుడు అని చెప్పి. అందువల్ల ఏమైంది అంటే అక్కడ పుట్టినటువంటి ఆ వృత్రాసురుడు అనేవాడు ఆ ఇంద్రుడి యొక్క చేతిలో సంహరింపబడ్డాడు. అందుకని సవాగ్ వజ్ర అన్నాడు. అది చాలా ఆ వేదంలో కూడా ఆ పదాన్ని. సో ఇది విశేషం ఏంటంటే అలా వేద పండితులు మాత్రమే అలా మాట్లాడగలుగుతారు. మిగతా వాళ్ళకి ఆ యొక్క విషయం తెలిసి ఉండకపోవచ్చు. ఆయన వేద పండితుడు కాబట్టి ఆ విషయం చదువుకున్నారు కాబట్టి ఆయన చెప్పగలిగారు. అలానే ఇంకెవరన్నా వేద పండితులు చదివితే మీరు ఆ లింక్ కూడా పెట్టచ్చు. అయితే సిహెచ్ రమేష్ గారని ఒక ఆయన నాకు ఒక మెసేజ్ పెట్టారు. దానిలో విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆ విషయాన్ని ఉటంకించటము, ఆద్యోదాత్తము అంత్యోదాత్తము అని చెప్పటము, సమాసం మారుతుందని చెప్పటము ఆయన రాసినట్టుగా ఆ పేపర్ ఒకటి నాకు ఫోటో తీసి పంపించారు. కానీ ఆ ఫోటో సరిగా రాలేదు. అయినా సరే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. అందుచేత వేదముల యొక్క అర్థ విచారణ ఎందుకంటే స్వర సంరక్షణ నందు ఎక్కువ శ్రద్ధ ఎక్కువ అయ్యాను. అయితే యాక్చువల్గా అర్థం కావాలి అంటే స్వరం కావాల్సిందే. కానీ ఈయనేమో అర్థ విచారణ ఎందుకంటే స్వర సంరక్షణ ఎందుకు ఎక్కువైందంటే స్వరం రక్షిస్తే కానీ అర్థం రక్షింపబడదు అన్న ఉద్దేశంతో అని చెప్తున్నారు. సరే, అర్థములు నిత్యములు, శబ్దము నిత్యము, శబ్దార్థములు నిర్మించడు వాడు లేడు. స్వరము చేత కానీ అర్థము రక్షింపబడదు, అది స్వరము యొక్క ప్రాధాన్యము. త్వష్ట ప్రజాపతి ఇంద్రుని మీద అలుక వహించి ఇంద్రుని వధించడి వానిని సృష్టించదలచి ఇంద్రశత్రువు జన్మింపవలయునని హోమం చేశాను. ఇంద్రశత్రువు అన్న సమాసమునకు 2 అర్థములు చెప్పవచ్చును. ఇంద్రుని యొక్క శత్రువు అన్న అర్థము పుట్టుటకు షష్ఠీ తత్పురుష సమాసము. బహువ్రీహి సమాసమైనచో ఇంద్రుడు శత్రువుగా కలవాడన్న విగ్రహవాక్యం కలుగును. అనగా ఇంద్రుని చేత చంపబడేడు వాడని అర్థం. ఒకటే సమాసము 2 అర్థములు.
ఈ అర్ధ విభాగం ఎట్లు జరుగును? స్వరము చేత కలుగును. ఇంద్రశబ్దం మీద ఉదాత్త స్వరమున్నచో ఒక అర్థము కలుగును. శత్రువు మీద ఉదాత్త స్వరమున్నచో రెండవ అర్థం కలుగును. త్వష్ట ప్రజాపతి స్వరం తప్పుగా ఉచ్చరించుట చేత జనించిన వృత్రుడి ఇంద్రుడి చేత మడిసెను అంటే చంపబడ్డాడు. త్వష్ట ప్రజాపతి చేత సృష్టింపబడినవాడు కనుక వానికి త్రాష్టుడని పేరు. అందుచే నేటికిని లోకమునందు వ్యర్థుడైన వాని త్రాష్టుడు అందురు. అంటే మనం చెప్పుకున్నట్టుగా విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా తన పుస్తకంలో ఇలా రాసుకున్నారన్నమాట. ఏదైతే అంత్యోద్దాతమో ఆది ఉద్దాతమో ఆద్యోద్దాతమో దీన్ని బట్టి ఆ స్వరం మారుతుంది. స్వరం మారితే అర్థం కూడా మారుతుంది, ఎందుకంటే సమాసం మారుతుంది కాబట్టి అని ఈయన కూడా అదే చెప్పారు. ఇందాక వేదిక్ స్కాలర్ విన్నాము, ఆయన కూడా అదే చెప్పారు. సో ఈ రెండు మనం చెప్పిన దానికి పుష్టినిస్తున్నాయి అన్నమాట. సో అది ఎవరన్నా ఏదైనా నాకు వీడియో కానీ మెసేజ్ కానీ పెడితే క్లారిటీగా ఉండేటట్టుగా పెట్టండి. కొంతమంది ప్రశ్నలు అడుగుతున్నారు కానీ లో వాల్యూమ్ వాయిస్తో అడుగుతున్నారు. దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసి రీఅడ్జస్ట్ చేసి చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు మంచి వాయిస్తో క్లారిటీగా క్వశ్చన్ రాసుకోండి, ఒక పేపర్ మీద రాసుకొని మీరు అడగండి. అడిగి చక్కగా ఆ ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నని అడగండి మీరు. సో దానికి మీరు మొదట ప్రాక్టీస్ చేయాలి, క్వశ్చన్ రాసుకోవాలన్నమాట. రాసుకుంటే క్లారిటీ వస్తుంది మీకు. ఓకే, ఏదో తప్పులు ఉన్నాయి ఇందులో సరి చేసుకొని మళ్ళీ రాసుకోండి. క్వశ్చన్ షార్ట్గా అయ్యేటట్టు క్లియర్గా ఉండేటట్టు తీసుకొని దాన్ని మీరు ప్రాక్టీస్ చేసి దాన్ని వీడియో రూపంలో పెట్టాలి. అది రిక్వైర్మెంట్ అనమాట. ఎందుకంటే అది ఎదుటి వ్యక్తిని గౌరవిస్తున్నట్టు అవుతుంది. లేకపోతే నేను ఏదో చెప్తాను ఆయన చూసుకుంటాడులే, ఇది తప్పు పద్ధతి అండి. అలా అంటే వాటిని మేము చూపించవు. ఇంకా స్టార్టింగ్ కాబట్టి మీరు ఎంత గొణిగినా ఎంత సణిగినా దాన్ని తీసుకుంటున్నాం. కానీ మీరు మటుకు స్పష్టంగా విస్పష్టంగా ప్రశ్న ఉండాలి. అది కూడా షార్ట్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి. మీకు అర్థం అవ్వాలి ప్రశ్న ఫస్ట్, అప్పుడే ఆ క్లారిటీ మాకు వస్తుంది. సరే, ఇప్పుడు విజయలక్ష్మి గారు అడిగిన రెండో ప్రశ్న ఉంది. ఫస్ట్ ఆ రెండో ప్రశ్న ఏంటో చూద్దాం, ఆ తర్వాత మనము దానికి జవాబు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇప్పుడు నార్త్ ఇండియా వాళ్ళని తీసుకుంటే అక్కడ ఉన్న బ్రాహ్మణులు కానీ అక్కడ పూజ చేసే విధానంలో కానీ వాళ్ళు ఉచ్చరించే స్వరం వేరేగా ఉంటుంది. మన మంత్రాలని మనం వేరేగా సౌత్ లో వేరేగా ఉచ్చరిస్తుంటాము. మరి అటువంటి సందర్భంలో అర్థం మారిపోతుందా? సో ఈ స్వరానికి ఋషికి ఛందస్సుకి సంబంధం ఏంటి మంత్రంతోనూ? అలాగే మరి నార్త్ ఇండియా వాళ్ళు వేరే స్వరంతో ఉచ్చరించేటప్పుడు కూడా మంత్రంకి అర్థం మారుతుందా మారదా? ఇది కొంచెం క్లారిఫై చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. చూశారు కదండి, ఆవిడ అడిగేది ఏంటంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో వాళ్ళు పఠించే విధానం ఒకటి ఉంటుంది, సౌత్ ఇండియాలో వాళ్ళు పఠించే విధానం ఒకటి ఉంటుంది. సో ఈ రెండు విధానాల్లో తేడా ఉన్నప్పుడు అర్థం మారుతుందా? చక్కటి ప్రశ్న. అసలు విజయలక్ష్మి గారు మొత్తము వేదాన్ని కింద మీద మొత్తం అతలాకుతలం చేస్తున్నారు ఇప్పుడు ఆవిడ ఈ ప్రశ్నతో. ఎందుకంటే చాలామందికి ఈ విషయం తెలియదు. ఈ విషయము మనం తెలుసుకోవడంలో మనము చాలా అభివృద్ధి చెందినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ విషయాలు ఎవరు డిస్కస్ చేయరు. ఇలాంటివన్నీ ఏంటంటే వాళ్ళకి తెలుసో తెలియకో మరి డిస్కస్ చేయరు. కానీ ఈ విషయము నేను చెప్పబోయేది కూడా ఇదివరకు ఎవరు చెప్పు ఉండకపోయి ఉండొచ్చు మీకు. సో ఈ విషయం నేను చెప్పిన తర్వాత, నేను చెప్పింది విన్న తర్వాత మీలో ఎవరన్నా ఇదివరకు ఇలాంటి విషయం ఎవరన్నా చెప్పుండుంటే ఆ వీడియో లింక్ కూడా పెట్టండి, సంతోషపడతాను. ఎందుకంటే ఇది ఒక మెట్టు ఎక్కువ. ఇది నిన్న అడిగిన ప్రశ్న కంటే ఇప్పుడు ఇది ఇంకొక మెట్టు ఎక్కువ. దీనికి సమాధానం చెప్పాలి కాబట్టి నేను మొదట కొన్ని వీడియోలు చూపిస్తూ మీకు సమాధానం ఇస్తాను. ఇప్పుడు మీరు వేద పద్ధతుల్లో అంటే నార్త్ ఇండియా స్టైలు, సౌత్ ఇండియా స్టైల్లో, అసలు నార్త్ ఇండియా స్టైల్లో అనుదాత్తము, ఉదాత్తము, స్వరితము ఎలా పలుకుతారు, అది ఏమిటి అన్నది ఒక చిన్న క్లిప్పింగ్ చూద్దాము. ఆ తర్వాత మనము మాట్లాడుకుందాం. और वेद का 3 स्वर ही बताते हैं. अब इसमें दूसरा जो बात है वो है इसका मात्रा. मतलब एक स्वर को अनुदात्त होगा या फिर उदात्त होगा या फिर स्वरित होगा, उसका मात्रा कितना होगा. मतलब ड्यूरेशन ऑफ चैंटिंग, मतलब कितना देर तक एक स्वर को, एक अक्षर को हम लोग चैंट करेंगे या फिर उच्चारण करेंगे, इसके बारे में बताया गया है मात्रा के संबंध में. अब मैंने जब ये प्रैक्टिस शुरू किया था वेद मंत्र का पढ़ने का,
तो उसमें मैंने देखा कि वेद मंत्र का ये पहले से ही डिफाइंड है कि मतलब एक स्वर को उच्चारण करने में कितना समय लगेगा। अनुदात्त स्वर के लिए ये बताया गया है कि ये 1 सेकेंड का 6वां हिस्सा होगा, 1/6। 1/6 सेकेंड लगेगा एक अनुदात्त स्वर को उच्चारण करने के लिए, और उसके बाद उदात्त स्वर में उसी का 2.5 गुना लगेगा, मतलब 1/6 मल्टीप्लाइड बाई 2.5। इतना समय लगेगा उसी अनुदात्त स्वर को उच्चारण करने के लिए, और स्वरित स्वर को उच्चारण करने के लिए अनुदात्त के 3 गुना समय लगेगा, मतलब 1/6 మల్టిప్లైడ్ బై 3। చూశారు కదండి, ఈ క్లిప్పింగ్ ప్రకారము మనకి అనుదాత్తం ఎంత టైం తీసుకుంటుంది, ఉదాత్తం ఎంత, స్వరితం ఎంత అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఇది బాగానే ఉంది, మరి సౌత్ ఇండియన్ స్టైల్లో అలానే ఉంటుందా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. అంటే సౌత్ ఇండియన్ స్టైల్లో అలా ఉండదు, అది వేరే రకంగా ఉంటుంది. సో ఇప్పుడు అది వాళ్ళు సౌత్ ఇండియాలో మనం చెప్పేది అనుదాత్తము, ఉదాత్తము, స్వరితము ఎలా ఉంటాయో చూడండి. ఇప్పుడు ఉదాత్తానుదాత్త స్వరితాదీనాం స్వరాణాం అభ్యాసః. ఓం అ అ అ ఆ ఆ ఆ ఆ ఆ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఓ ఓ ఓ ఓ ఓ చూశారు కదండి, వాళ్ళు ఇంకొక రకంగా చెప్తున్నారు. వాళ్ళు టైమింగ్ చెప్పకుండా వాళ్ళు పద్ధతి చెప్తున్నారు ఎలా చేయాలని. సో ఈ 2 పద్ధతులు, మరి 2 వేరువేరైతే మనకి అర్థం మారిపోదా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. అది అర్థం మారుతుందా, ఈ 2 ఒకటేనా, అసలు డిఫరెంటా, ఇది మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇది తెలుసుకుందుకు మనం ఏం చేద్దామంటే ఒక మంత్రం తీసుకుందాం. శ్రీశ్చతే లక్ష్మీశ్చ అన్న మంత్రం ఉంది వేదంలో. యజుర్వేదము 31వ అధ్యాయము 22వ మంత్రము, అది పురుష సూక్తంలో మంత్రం అన్నమాట. సో ఈ మంత్రం తీసుకొని నార్త్ ఇండియన్ స్టైల్ వాళ్ళు ఎలా పాడతారు, సౌత్ ఇండియన్ స్టైల్ వాళ్ళు ఎలా పాడతారు చూసి అప్పుడు మనం ఒక నిర్ణయానికి వద్దాం. ఏమండి, ఇప్పుడు మీరు చూస్తున్న మంత్రము యజుర్వేదము 31వ అధ్యాయము 22వ మంత్రము. ఈ మంత్రం తెలుగులో ఇక్కడ ఇచ్చాను. దీనిలో మీకు అనుదాత్తాలు, ఉదాత్తాలు, స్వరితాలు క్లియర్గా ఉన్నాయి. మంత్రం చూడండి. శ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపమస్వినౌ వ్యాత్తం ఇష్ణన్నిషాణామముమ్మిషాణ సర్వలోకమ్మ ఇషాణ. కానీ సౌత్ ఇండియన్ స్టైల్లో చదివేటప్పుడు ఈ లోకంని తీసేస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఒక శాఖలో అలా చదువుతారు వాళ్ళు. మీకు ఇంగ్లీష్లో కూడా మంత్రం ఇచ్చాను. సో ఇప్పుడు ఈ మంత్రాన్ని క్లిక్ చేస్తే మీకు టైమింగ్ అది కూడా వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ కింద చూస్తున్నారు కదా, దానికి టైమింగ్ అది ఇక్కడ వస్తుంది అన్నమాట. ఎన్ని సెకండ్లు తీసుకుంటుందో గుర్తుపట్టాలండి మీరు. అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం
अश्विनो व्यात्तम् इष्टं मनिषाण अमुं मनिषाण सर्वं मनिषाण 22 సెకండ్ల 22.29 సెకండ్లు తీసుకుంది. ఎందుకంటే ఆ లోకం అన్నది లేదు, ఉంటే కనుక ఇంకొక సెకండ్ 2 సెకండ్ల మధ్యలో టైం పట్టేది, దాదాపు 24 సెకండ్లు అయ్యాయి. ఇప్పుడు మనము నార్త్ ఇండియన్ స్టైల్లో ఎలా చదువుతారో చూద్దాము. వాళ్ళకి ఎంత టైం పడుతుంది ఇదే మంత్రం చదవడానికి వాళ్ళ స్టైల్లో. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు చదివినప్పుడు ఎక్కడెక్కడ స్వరితం వాడారు, ఎక్కడ అనుదాత్తం వాడారు, ఎక్కడ ఉదాత్తం వాడారు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మీరు నార్త్ ఇండియన్ది విన్న తర్వాత ఇది రివైండ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు నార్త్ ఇండియా స్టైల్లో వింటారు అదే మంత్రము. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను కదా, ఇది స్టార్ట్ అయినప్పుడు క్లిక్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఇక్కడ మీకు టైమింగ్ కూడా ఇచ్చారు కదా, టైమింగ్ చూసుకోండి. రైట్ సైడ్ ఇక్కడ టైం కనిపిస్తుంది, మీకు ఎంత టైం పడుతుందో తెలుస్తుంది. ఇందాక సౌత్ ఇండియా స్టైల్లో 22 సెకండ్లు 22.29. ఇప్పుడు ఎన్ని సెకండ్లు తీసుకుంటుంది, వీళ్ళు ఎలా చదువుతున్నారో అది కూడా వినండి, జాగ్రత్తగా వినండి. చూశారు కదండి, 24 సెకండ్లు 24.12. వీళ్ళు లోకం అని కూడా చదివేశారనమాట. అది సౌత్ ఇండియా స్టైల్లో లోకం రాలేదు, వీళ్ళు మనకు లోకంతో సహా చదివారు, ఎందుకంటే ఇది వేద మంత్రం చదివారు వీళ్ళు. సో ఇది ఈ టైం పట్టింది. సో ఇదొకటి వాళ్ళు వేద మంత్రం చదివండి, వేద మంత్రమే కానీ శాఖలో చదివేటప్పుడు ఆ లోకం లేకుండా వాళ్ళ దగ్గర ఉంది, అందుకని అలా చదివారు వాళ్ళు. సో ప్రస్తుతానికైతే మీకు అర్థమైంది కదా, సౌత్ ఇండియన్ స్టైల్ నార్త్ ఇండియన్ స్టైల్ ఎంత టైం తీసుకుందో కరెక్ట్ సేమ్ టైం తీసుకుంటుంది రెండింటికి. అక్కడ లోకం అన్నది కనుక ఆ సౌత్ ఇండియన్ స్టైల్ యాడ్ చేస్తుంటే 22.29 నుంచి మీకు 24.12కి వచ్చేదనమాట. అంటే ఏ స్టైల్లో చదివినా సమయం ఒకటే తీసుకుందండోయ్. విన్నారు కదండి, సౌత్ ఇండియా స్టైలు నార్త్ ఇండియా స్టైలు రెండు విన్నారు. తర్వాత నార్త్ ఇండియన్స్ అసలు ఏమిటి, అనుదాత్తానికి ఎంత టైం తీసుకుంటుంది, ఉదాత్తానికి ఎంత, స్వరితానికి ఎంత, అలానే సౌత్ ఇండియా. సో ఇప్పుడు మనకి ఇది సౌత్ ఇండియా నార్త్ ఇండియా కాదు, వేదం అన్నది ఒక రకంగానే చదవాలి, తప్పదు. కాకపోతే శాఖలుగా విడిపోయిన తర్వాత ఒక్కొక్క శాఖ వాళ్ళు ఒక్కొక్క విధానంగా వాటిని మలుచుకున్నారు అన్నమాట. కానీ అనుదాత ఉదాత స్వరితాలతోనే ఏదైనా సరే. సో ఎప్పుడన్నా ఒక మంత్రం చదివేటప్పుడు ఆ మంత్రాన్ని ఎలా చదువుతాము అన్నదంటే సౌత్ ఇండియన్స్ వాళ్ళు ఒక మంచి సంగీతబద్ధంగా చదవడం మొదలుపెట్టారనమాట. ఎందుకంటే వాళ్ళు అనుదాతము అంటే లోవర్ పిచ్ అని, ఉదాత్తం అంటే సమానమని, స్వరితం అంటే హయ్యర్ పిచ్ అని అలా తీసుకున్నారు. మనకి ఇక్కడ నార్త్ ఇండియా స్టైల్లో వాళ్ళు టైమింగ్ తీసుకున్నారు. సో 1/6 సెకండ్ అని. మరి అప్పట్లో సెకండ్స్ లేవు కదండి, ఒకప్పుడు సెకండ్స్ లేవు కదంటే అందుకనే వాళ్ళు సెకండ్ అనేది ఊరికే చెప్తున్నారు, కానీ వాళ్ళ టైమింగ్ని సెకండ్కి అడ్జస్ట్ చేసి చూపిస్తున్నారు 1/6 అని. యాక్చువల్గా 1/6 అని కాదు అర్థము, అప్పుడు ఏ క్షణాల్లో తీసుకునేవాళ్ళు దానికి ఒక టైమింగ్ ఉండేదన్నమాట. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే స్వరితము, అనుదాత్తము, ఉదాత్తము వీటిలో చెప్పేటప్పుడు మంత్రము ఎక్కడెక్కడ స్వరితం ఉండాలో, ఎక్కడెక్కడ ఉదాత్తం ఉండాలో, ఎక్కడెక్కడ అనుదాత్తం ఉండాలో అదే చేస్తారు వాళ్ళు. సో దాని ప్రకారమే వాళ్ళు దాని అర్థాన్ని తీసుకుంటారు. కాబట్టి ఎవరు చదివినా ఒకటే. కాబట్టి ఏది మీకు శ్రావ్యంగా ఉందంటే మీరు చిన్నప్పటి నుంచి మీరు విన్నది మీకు శ్రావ్యంగా ఉంటుంది. సో తప్పదు. కాబట్టి మనకి సౌత్ ఇండియాలో వింటున్నాం కాబట్టి అదే శ్రావ్యం, కానీ మీనింగ్ మటుకు ఒక్కటే మీనింగ్ వస్తుంది. మీరు రాజమండ్రిలో ఒకసారి నేను ఒక సభ పెట్టారు, వేద సభ పెట్టినప్పుడు భారతదేశం నలుమూల నుంచి వేద శాఖల వాళ్ళు వచ్చారు, అక్కడికి వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళారు. సో ఆ విషయం నాకు గుర్తుంది. కాబట్టి అలా పలు చోట్ల జరుగుతాయి ఇలాంటివి. జరిగినప్పుడు దేశం అంతా అక్కడ వేదిక్ స్కాలర్స్ అంతా అక్కడికి వెళ్ళి కూర్చొని వాళ్ళ యొక్క శాఖల గురించి చెప్పి వాళ్ళు మంత్రాలు చదివి వస్తారు. వాళ్ళు అంటే ఒకళ్ళనొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు అన్నమాట. సో ఈ విషయాన్ని మీరు గమనిస్తే కనుక అర్థమైపోతుంది మీకు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఏ శాఖ అయినా సరే ఏదైనా సరే ఇప్పుడు శాఖను బట్టి మీనింగ్ మారుతుందా అంటే అవునండి, శాఖను బట్టి వాళ్ళు స్వరితం ఎక్కడ వాడాలి, ఎక్కడ ఉదాత్తం వాడాలి, ఎక్కడ అనుదాత్తం వాడాలి అని నిర్ణయించుకుంటారు. ఆ ఋషిని బట్టి వాళ్ళ అర్థం తీసుకొస్తారు అన్నమాట.
ఇప్పుడు గాయత్రి మంత్రము మనకి ఋగ్వేదంలో ఉంది, యజుర్వేదంలో ఉంది, సామవేదంలో ఉంది. మూడిట్లో ఒకే మంత్రం ఉండి ఋషి ఒకళ్ళే ఉన్నప్పుడు, అర్థం ఒకటే ఉన్నప్పుడు ఎందుకు 3 వేదాల్లో పరమాత్ముడు ఇవ్వాలి? ప్రశ్న ఉదయిస్తుంది మనకి. సో ఎందుకంటే పరమాత్ముడు ఇచ్చినప్పుడు వేద మంత్రాలు ప్రకరణం ప్రకారము ఛందస్సు దానికి ఏమి ఇవ్వాలి ఇస్తాడు. యజుర్వేదంలో ఎలా ఉంది మంత్రం, ఋగ్వేదంలో ఎలా ఉంది, సామవేదంలో ఎలా ఉంది, అది మనం తెలుసుకోవాలి. యజుర్వేదంలో 4 పాదాలు కలిగి ఉంటుంది. ఋగ్వేదము సామవేదాల్లో 3 పాద గాయత్రి. సో ఈ విషయాన్ని విడిగా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఏంటంటే శాఖల వాళ్ళని బట్టి అర్థం కూడా కొద్దిగా మారుతుంది. ఎందుకంటే వాళ్ళు వాడే ఉదాత్త అనుదాత్త స్వరితాలు ఎక్కడెక్కడ స్ట్రెస్సెస్ వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు గణానాంత్వ మంత్రంలో కొంతమంది ఏం చేస్తారంటే ఆ స్వరితాన్ని ఎక్కడ వాడాలి అన్నది చూసుకొని వాడతారు, ఇంకొకళ్ళు వాడరు. అలానే ఇప్పుడు మనకి సెన్నో దేవి రవిష్టయ ఆ మంత్రంలో కూడా ఒక చోట వాళ్ళు స్వరితం వాడతారు, కొంతమంది వాడరు. సో ఇలా ఉంటుందన్నమాట. ఒకే మంత్రం 3 వేదాల్లో ఉన్నప్పుడు ఒక మాట ఋషులు వేరవుతారు. సో ఋషులు వేరైనప్పుడు వాళ్ళ అర్థాలు కూడా వేరవుతాయి అన్నమాట. సో ఇలా శాఖలుగా విడిపోయిన తర్వాత ఒక మంత్రానికి అనేక అర్థాలు చెప్పుకుంటూ శాఖలు ఉన్నాయన్నమాట. సో ఆ శాఖల వాళ్ళు వాళ్ళ గురువులు ఎలా చెప్పారు, ఏ మంత్రం అర్థం చెప్పారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే మంత్రానికి 3 రకాల అర్థాలు ఉంటాయి. అవి ఏంటివన్నీ తర్వాత చూద్దాము. ఆ 3 కాకుండా అనేక అర్థాలు తీసుకోవచ్చు. మేము ఒకసారి ఒక వీడియో చేసాము, అగ్నిమీళే పురోహితం ఫస్ట్ మంత్రానికి 64,000 కాంబినేషన్స్ పాసిబుల్ అని చూపించామన్నమాట. సో ఒక్క మంత్రంలో అన్నీ వస్తాయి. అందుకనే వేదాలు అనంతము అని చెప్తారన్నమాట. ఎందుకంటే అనేక అర్థాలను ఇస్తుంది. సో ఆ స్వరాన్ని బట్టి మనం అర్థాన్ని మార్చుకుంటూ చెప్పుకోవాలి. కానీ మార్చేసాం కదా స్వరము అంటే కుదరదు అక్కడ. అది ఛందస్సును బట్టి వ్యాకరణాన్ని బట్టి చెప్పాలి, మళ్ళీ అదొక గొడవ ఉంది కదా. సో లేకపోతే మీనింగ్ మీకు తప్పు మీనింగ్ వస్తుంది. సో కరెక్ట్ మీనింగ్తో రావడానికి వ్యాకరణ సూత్రాలని మనం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఇదండి సంగతి. విజయలక్ష్మి గారు మీకు అర్థమైంది అనుకుంటా. ఇది ఇంకా తీక్షణమైన సబ్జెక్ట్. దానికంటే స్వరం బట్టి అర్థం మారటమే కాకుండా అలా నార్త్ ఇండియా స్టైల్ సౌత్ ఇండియా స్టైల్ ఎలా ఉంటాయి, ఎందుకు ఉంటాయి అంటే ఋషులను బట్టి వాళ్ళ శాఖలు ఎవరు గురువు గారు స్టార్ట్ చేశారు వాళ్ళ నుంచి. వేదవ్యాసుడు వాటిని అన్నిటినీ శాఖల కింద విడగొట్టిన తర్వాత ఆ శాఖలు ఒక్కొక్కరు శిష్యుడికి ఇచ్చి పంపించిన తర్వాత ఆ శిష్యుడు దాన్ని డెవలప్ చేసుకున్నప్పుడు ఆయన ఏ అర్థం చెప్పాలనుకున్న దానిలో వాడు స్వరాన్ని నిర్ణయించుకున్నారు అనమాట. అంటే స్వరాన్ని నిర్ణయించుకోవడం అంటే ఎక్కడ స్వరితం వాడాలి, ఎక్కడ వాడకూడదు. ఎన్నో చోట్ల మన స్వరితాలు కనిపిస్తాయి, కానీ ప్రతి చోట స్వరితం వాళ్ళు వాడరు. సో ఎలా వాడాలి, దీర్ఘ స్వరితం ఎక్కడ వాడాలి, ఇలా నిర్ణయించుకుంటారు అనమాట. సో దాన్ని బట్టి అది వెళ్తుంది. ఇదండి సంగతి. మనం తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతానికి సరిపోతుందని అనుకుంటున్నాను. ఓ